సేవాభావం శ్రేయస్సుకు మూలం అని నానుడిని బాధగా చేసుకునే దిశగా అన్న ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా పరిధిలో ఉన్న బోడప్పల్లో నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో ముందుకు సాగుతుంది. ఒకవైపు రిటైర్డ్ అధికారిగా మరియు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా గుర్తింపు పొందిన సీసా నరసింహగౌడ్ నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో కో మేనేజింగ్ డైరెక్టర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మరియు ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందారు. అంతేకాకుండా ఇప్పటిదాకా దాదాపు 1000 పైగా తన మ్యారేజ్ బ్యూరో ద్వారా సేవా రంగంలో ముందుకు సాగుతున్నారు. వివాహ బంధాలను కుదర్చడం అనేది ఒక సమున్నతమైన కార్యక్రమం. ఈ రంగంలో కూడా సవాళ్లు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా నరసింహగౌడ్ ఋషి టీవీ 9 ప్రతినిధికి తెలియజేశారు. వివిధ వివాహ సంబంధాలను సెట్ చేయడం ద్వారా సేవా రంగంలో సంతృప్తి మిగులుతుందని, అందుకోసమే నిరంతరం పనిచేస్తూ ఉన్నామని కూడా సీసా నరసింహగౌడ్ చెప్పారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 9848371924 లేదా 8008075925 లేదా 9848041335 నంబర్లలో సంప్రదించాలి. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాలంలో వృత్తితో పాటు ప్రవృత్తి రంగాల్లో కూడా రాణిస్తున్న అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే బోడుప్పల్లో నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న సీనియర్ అధికారిగా పదవి విరమణ చేసిన సీసా నరసింహగౌడ్ గారు మనతో ఉన్నారు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ని కానీ 10 మందికి పంచాలనే ఒక సేవా దృక్పథం కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా మరింతగా గౌడ సమాజానికి చేరువయ్యే క్రమంలో సేవ చేయాలనే నేపథ్యంలోనే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ నిఖిల్ గౌడ్స్ బ్యూరో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న సీసా నరసింహగౌడ్ గారితో ఇప్పుడు మనం ముఖాముఖి. నరసింహగౌడ్ గారు చెప్పండి, ఇట్లా నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో ఎలా జరుగుతుంది? నా పేరు అందరికీ నమస్కారం అండి. నా పేరు సీసా నరసింహగౌడ్. మాది నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో, నేను ఎండి గారిని. మాది ఈ నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మేము స్థాపించి 25 నుంచి 26 సంవత్సరాలు సుమారు రన్నింగ్ అవుతుంది. ఓన్లీ గౌడ్స్ మ్యాచెస్ మాత్రమే మేము చూడడం జరుగుతుంది. ఆ గౌడ్స్ మ్యాచెస్లో స్పెషల్ ఏంటంటే డాక్టర్స్, ఇంజనీర్స్, పీజీ, డిగ్రీ, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఫస్ట్, సెకండ్, డైవర్స్ మొదలగు గౌడ వధువరులకు మ్యాచెస్ మేము చూస్తున్నాము. ఈ మ్యాచెస్ చూడడం కూడా సుమారుగా 26 సంవత్సరాల లోపల కూడా మేము ఒక 1000 మ్యాచెస్ సెటిల్ చేయడం జరిగింది. ఆ 1000 మ్యాచెస్ కూడా ఇప్పటి వరకు కూడా అంత సక్సెస్ఫుల్గానే విజయవంతంగానే జరిగింది. ఒక బ్రాండ్ నేమ్ ఉన్న మ్యారేజ్ బ్యూరో మాది. ఈ ఉభయ జిల్లాలో తెలంగాణ, ఆంధ్ర కలిసి, కాబట్టి ఎలాంటి మ్యాచెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి. ఒకటి అబ్రాడ్ మ్యాచెస్ ఇండియా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, యూకే మొదలగు ఆల్ కంట్రీస్ ఎలాంటి మ్యాచెస్ కూడా మా దగ్గర అవైలబుల్ అందుబాటులో ఉంటారు. కానీ పబ్లిక్ ఏదైతే ఉన్నారో పబ్లిక్ కూడా నమ్మకంగా మేము మ్యాచెస్ సెటిల్ చేస్తాం. కాబట్టి మాకు ఈ మౌత్ టాక్ ఏదైతుందో ఆ మౌత్ టాక్ ద్వారానే మాకు పబ్లిక్ రావడం జరుగుతుంది. మా గౌడ్స్ సంబంధించిన వధువులకు సంబంధించిన పేరెంట్స్. కాబట్టి ఏదున్నా మేము వాస్తవాల విషయాలు మేము వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాస్తవ విషయాలు మాకు చెప్తారు. ఉన్నట్టుగా చెప్పి మ్యాచ్లు సెటిల్ చేసే సంస్థలో వన్ ఆఫ్ ద నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో మాది. అంటే ఇప్పుడు దీంట్లో కూడా మీరు సేవా రంగాన్ని స్పృశిస్తున్నారా? మేము సార్ ఇది ఏదైతే నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ ఏదైతే ఉందో మేము మొదటి 26 సంవత్సరాలు నాకు ఉన్నాను కాబట్టి నేను ఉద్యోగరీత్యా ఒక ఆఫీసర్ రిటైర్డ్ అయినా కాబట్టి ఈ నా అనుభవంలో కూడా నేను సేవా దృక్పథంలో కొన్ని అసోసియేషన్లు కూడా బయట సమాజంలో కొంత సేవ చేస్తాను. ఆ సేవా దృక్పథం ప్రకారమే ఈ నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో గౌడ వధువులకు కూడా కొంత సేవా దృక్పథంతో పాటు కమర్షియల్ కూడా మేము కొంత తీసుకుంటాము. మరి సేవా దృక్పథం చేసే ఆఫీసులో ఎంప్లాయీస్ ఉంటారు, నాకు మెయింటెనెన్స్ ఇవన్నీ వెళ్ళదు కాబట్టి దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అమౌంట్ కూడా ఉంటుంది. సెటిల్మెంట్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. కావాలంటే జనాలకు నమ్మకంగా మేము సెటిల్మెంట్ చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే దీంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని విన్నాము. దీంట్లో కూడా ఉంటాయి సార్, ఒడిదుడుకులు ఉంటాయి సార్. జనాలు మ్యాచెస్ వచ్చినప్పుడు మమ్మల్ని ఒక దేవునిగా భావిస్తారు. ఏది జనాలు మా దగ్గరికి వచ్చినప్పుడు సెటిల్మెంట్ అయినాక కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు కూడా ఉంటాయి. మన ఫింగర్ చేతికి 5 ఏళ్ళు ఎలా లేవో
సమానంగా ఈ జనాలలో కూడా ఒడిదొడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. మేము దాన్ని కూడా కొంచెం పాజిటివ్గా స్వీకరిస్తాను. సెటిల్ అయిన తర్వాత కూడా అందరూ ఉన్నవారు లేనివారు అందరూ ఉంటారు సమాజంలో. కాబట్టి పేదవారికి కూడా కొంత నా సహాయ సహకారాలు కూడా డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళ సెటిల్మెంట్ చేస్తాను, వాళ్ళు ఇచ్చిందంతా తీసుకుంటాను. ఆ భావంతో ఈ రోజు వరకు కూడా నాకు ఈ మ్యారేజ్ బ్యూరో ఎందుకంటే ఒక స్టాండర్డ్గా నడుస్తుంది. ఆ పేరు మీదే నేను ఈ మ్యారేజ్ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మీరు? మేము అన్ని సంబంధాలు ప్రియారిటీ ఇస్తాం సార్. ఒక డాక్టర్స్ నుంచి ఇంజనీర్స్ నుంచి ప్రైవేట్ ఎంప్లాయీ, అన్ఎంప్లాయీ, విఐపీలు కూడా ఉంటారు నా దగ్గర. ఒక తెలంగాణ మీద చెప్పాలనుకుంటే ఒక తెలంగాణ మీద మ్యాచెస్లో వన్ ఆఫ్ ద బ్రాండ్ నేమ్ ఉన్న మ్యారేజ్ బ్యూరో గౌడ్ సంబంధాలలో, నో డౌట్. దాంట్లో మీరు ఎన్ని చెక్ చేసుకోవచ్చు, రావచ్చు, చూసుకోవచ్చు. జనాలకు కూడా ఒకటే చెప్తాము, అన్ని మ్యారేజ్ బ్యూరోలు ఈ రోజు తెలంగాణ మీద పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. కాబట్టి నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయలేని పరిస్థితి. ఎవరు బాధ కోసం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే ఫీజు అందరికి ఇస్తున్నాం సార్. మేము మీకు ఎలా ఇవ్వాలంటే మేము ఒకటే చెప్తున్నాం, కొన్ని ఫీజు లేకుండా సర్వీస్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఫీజు ఇచ్చిన వాళ్ళ కోసమైనా ఫీజు ఇవ్వని వాళ్ళ కోసం కూడా మ్యాచెస్ సెటిల్ అయితే కొంత డబ్బులు వస్తాయి కదా. సేవా దృక్పథంతోనూ కమర్షియల్ రెండు రకాల నేను ఈ మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాను. కాబట్టి చాలా మంది మొత్తం అలా చెయ్యరు. కొంత గరీబ్ వాళ్ళు కూడా నేను సహకారాలు అందిస్తే, సమాజంలో లేని వాళ్ళకు కూడా నేను తోడ్పాటిస్తాను. డెఫినెట్గా గరీబ్ బీద వాళ్ళు ఉన్నటువంటి నా దగ్గర డెఫినెట్ గౌడ్ సభ రావచ్చు. నా వంతు సహకారాలు డెఫినెట్ ఇస్తాను. ఎందుకంటే నేను బయట సమాజంలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సేవా దృక్పథంతో పనులు నేను చేస్తున్నాను కాబట్టి నేను డెఫినెట్గా నా సహకారం డెఫినెట్గా జనాలకు ఇస్తాను. గరీబ్ వాళ్ళకు కూడా నేను చేస్తాను. అంటే మీరు ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు సుదీర్ఘకాలం పాటు, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా గుర్తింపు పొందారు. అయితే మీరు చేసిన వృత్తికి ఈ ప్రవృత్తి అనేది మ్యారేజ్ బ్యూరో అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా, దీన్ని మీరు ఎట్లా సంకల్పం ఏంది? సార్ నా సంకల్పం ఒకటే సార్, నేను సేవా దృక్పథం ఉందని కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్గా భావిస్తాను మ్యారేజ్ బ్యూరోను. ఈ ఎన్ని జన్మల పుణ్యమో ఇది నాకు తెలియదు. అంటే నేను ఇక్కడికి ఒక 1000 మ్యాచెస్ సెటిల్ చేశాను కాబట్టి అంటే నాకు ఎంత ఆనందం ఉంటుందో నాకు దేవుడిని తెలుస్తుంది. ఎందుకంటే ఒక మ్యాచ్ సెటిల్ చేస్తే ఉన్నదా లేదు గొప్పవాడా బీదవాడా అనే సమస్య కాదు. ఒక మ్యాచ్ నా ద్వారా సెటిల్ అయిందంటే ఒక గంటని కలిపాను అనే భావం నాకు ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. ఆ మ్యారేజ్కి వెళ్ళి నేను సెటిల్ చేసిన అక్షంతాలు చేసినట్టే నా తృప్తి ఆనందం వేరే ఉండదు. ఇది నేను భగవంతుడు ఇచ్చిన కృపగానే భావించి నాకు దేవుడు ఇచ్చాడు వరం. అయినా నేను దీన్ని మామూలుగా తీసుకొని ఒక భగవంతుడు ఇచ్చిన వాటిని సంకల్పంతో నేను మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాను. అంటే మ్యారేజ్ బ్యూరో నిర్వహించడం అంటే ఒక సేవా కార్యక్రమే కాకుండా ఒక నమ్మకం కలిగించాలనే నానుడి ఉంది. దాన్ని మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఇప్పుడు నమ్మకం అంటే సార్ ఒకటే చెప్తున్నాము, మేము ఇప్పుడు ఈ ఇంటింటికి ఒకరు వచ్చారు మ్యారేజ్ బ్యూరోలో, పుట్టగొడుగులాగా వెలిసినాయి. ఎవరి వృత్తి వాళ్ళు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఏది చేసినా నమ్మకంగా భగవంతుని మీద సంకల్పం ఉందని భగవంతుని నమ్మకంతో నేను మాత్రం చేస్తాను మ్యారేజ్ బ్యూరో. ఇది నా సొంత ఒపీనియన్. నమ్మకంతో చేస్తే కాబట్టి భగవంతుడు నాకు ఇలా ఇచ్చాడు, నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇదొక సేవా దృక్పథంతోనే ప్రతి ఒక్కరు కూడా దీన్ని మ్యారేజ్ బ్యూరో రన్ చేయాలి. అప్పుడే పేరు వస్తుంది. కమర్షియల్ చేయాలి, సేవా దృక్పథం కొంత ఉండాలి. ఎందుకంటే అని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని మ్యారేజ్ బ్యూరో రన్ చేసినప్పుడే మనం జనాలలో నిలబడగలుగుతాం ఈ రోజులలో. ఇదొక కాంపిటీషన్ బిజినెస్, ఈ పోటీత్వం ఉన్నది కాబట్టి ఈ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే కొంతమంది సేవా దృక్పథంతో కూడా చేయాలి మ్యారేజ్ బ్యూరో. ప్రతిదీ కమర్షియల్గా చేస్తే బాగుండదు. ఇది నా ఒపీనియన్. అంటే ఒక సంబంధం కుదిరినప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఎంత సంతృప్తిగా ఉంటారో అలాంటి సందర్భంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సార్ ఎన్నో మ్యాచ్ అంటే 1000 మ్యాచెస్ చేశాను సార్. అలా వేసినప్పుడు వాళ్ళు కొందరు మంది అనొద్దు, మేము భగవంతుని కాము. కొన్ని సంవత్సరం జనాలలో కూడా మనం వచ్చి నా కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. నేను గొప్పవాడిని కాదు, అది భగవత్ నిర్ణయము. అది కళ్ళే నీళ్ళు వస్తాయి నాకు ఆ మూమెంట్లో. కొన్ని మంది బాధ పెట్టిన సంఘటనలు కొంతమంది ఉన్నారు. ఆయన దాన్ని పాజిటివ్గా స్వీకరించి వదిలేస్తాను. సరే ఎవరు వాళ్ళు ఇవ్వకుంటే వాళ్ళ పాపం అనుకుంటాను, కానీ అది వాళ్ళకే మంచిది కాదు. కంపల్సరీ ఒక మ్యాచ్ ఎవరైనా ఏ మ్యారేజ్ బ్యూరో పర్సన్ కూడా మ్యారేజ్ సెటిల్ చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఇంత ఒప్పుకున్న తర్వాత కనీసం ఇంత లేని ఇంత ఇవ్వను ఇంత ఇవ్వగలుగుతానని ఇస్తే సంతోషం మాకు. అంతేగాని ఎప్పుడు కూడా మ్యారేజ్ చేసిన మ్యారేజ్ బ్యూరో ఎవరు అయినా కానివ్వండి, నా తోటి సోదరులు సోదరిమణులు వాళ్ళకు కూడా మ్యారేజ్ సెటిల్ చేసుకున్నట్టుంటే వాళ్ళ ద్వారా సెటిల్ అయినట్టుంటే వాళ్ళు ఒప్పుకునే ఒప్పందం ప్రకారము ఇవ్వాలి. ఇస్తే మంచిది, అది వాళ్ళకు కూడా మంచిది కాదు. అయినా కొంతమంది మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది భగవంతుడికే వదిలేస్తారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నా కానీ. సరే భగవంతుడు ఇచ్చిందే మన కృపరనైనా భగవంతు, దానికి మనం ఏం చేయలేమని చెప్పి నేను నా పర్సనల్ ఒపీనియన్, నా సంస్థ నుంచి నేను మాట్లాడగలుగుతా.
వేరే వాళ్ళ కోసం నేను మాట్లాడలేను కదా. కాబట్టి అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. అలాంటి ఇవన్నీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇవన్నీ వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు, నేను అది చెప్పలేదు. నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోకి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేదు సార్, ఇది స్టేట్ మొత్తంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని జిల్లాల వైజ్గా ఈ 33 జిల్లాల నుంచి కానీ ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ఆంధ్ర అన్నీ చూస్తాను. మేజర్ తెలంగాణ మీద ఎక్కువ శాతం మ్యాచెస్ ఉంటాయి సార్. ఉన్న హైదరాబాద్లో తెలంగాణ మీద అన్ని మ్యారేజ్ బూర్ల, గౌడ్స్ మ్యారేజ్ బూర్ల కంటే నాది ఎక్కువ ఉంటున్నాయి సార్. ఇది నా ఒపీనియన్. ఎనీ పర్సన్ ఎవరైనా రావచ్చు, నమ్మకం కలిగితే ఫీజు కట్టండి, అంత గ్యారంటీ ఇస్తున్నాను. సెటిల్మెంట్ కామన్ ఉంటుంది, రూల్స్ ప్రకారం ఏది ఉంటే చేసేసుకోవాలి. గరీబులు కూడా రావచ్చు, నేను నా నుండి సహాయ సహకారం డెఫినెట్ ఇస్తాను. నేను బీద వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తాను. సహాయం అంటే ఈ రకంగా చేస్తాను, సేవ దృక్పథం అదే రకంగా వేరే రకంగా చేస్తాను నేను. అంటే మ్యారేజ్ బ్యూరోలలో కూడా మీరు ఒక విధంగా సేవా దృక్పథాన్ని స్పృశిస్తున్నారు. అంతేకాకుండా అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇతర పరంగా కూడా సేవా కార్యక్రమం మీరు చేస్తున్నట్టు విన్నాం. ఎట్లా సార్? మాకు భగవంతుడు ఇచ్చింది సార్. ఒకటి సంపాదిస్తున్నాము, మనకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు పెడితే తప్పులేదు సార్. ఇది నా ఒపీనియన్. మనం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే నా పిల్లలు కూడా హైలీ ఎడ్యుకేటెడ్స్. నాకు ఒక కూతురు, ఒక కొడుకు, ఒక కూతురు. నా కొడుకు కూడా బీటెక్ ఎంఎస్ USA. నా బిడ్డను కూడా అమెరికా ఇచ్చాను. బట్ అల్లుడు బీటెక్ ఎంఎస్ అయినా నా అల్లుడు వచ్చి బెంగళూరు సెటిల్ అయ్యారు. భగవంతుడు ఇచ్చాడు. నేను గవర్నమెంట్ ఉద్యోగి ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. నాకు భగవంతుడు ఇచ్చాడు. అన్ని విధాల భగవంతుడు నాకు ఇచ్చాడు, బాగానే ఉన్నాను. కానీ ఇది నాకు మొదటి నుంచి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఉన్నది సార్. అది ఇప్పుడు కూడా నేను రన్నింగ్ చేస్తున్నది. ఈ భగవంతుడు భగవంతుడు ఇచ్చాడు నాకు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం ఉన్నంత వరకు నేను మ్యారేజ్ బ్యూరో మాత్రం వదలదలుచుకోలేదు సార్. తర్వాత మనం ఏం చేసి ఇదేం చెప్తా నాకు తెలియదు. ముఖ్యంగా మీరు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా, ఒక అధికారిగా, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్గా మీరు ఎన్నో కష్ట నష్టాలని చూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న యూత్కు, అప్కమింగ్ యూత్కు కానీ తోటి సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? సందేశం ఏం లేదు సార్. నా ఒపీనియన్ ఏంటంటే, మ్యారేజ్ బ్యూరో యాజ్ ఏ ఓనర్గా, ఒక పేరెంట్గా నేను ఇచ్చే ఒపీనియన్ ఏంటంటే, తన పిల్లలు ఎవరైనా పెంపకం ఏవైతే చేస్తున్నారో పెంపకాన్ని కూడా బాగా పెంపుకుంటూ బాగా ఎడ్యుకేషన్ చేసుకుంటూ పిల్లలు కూడా హైలీ ఎడ్యుకేటెడ్స్. గౌడ కమ్యూనిటీ విషయానికి వస్తే గతంలో 5 years క్రితము ఉన్న గౌడ్స్ అమ్మాయి పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ తక్కువ చదివించారు. ఇప్పుడు సమాజంలో మన గౌడ్స్ కూడా ఒక 60% ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ముందంజలో వెళ్తున్నారు, పిల్లలను బాగా చదివిస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, ఇంజనీర్స్, అదర్ కంట్రీస్ వైజ్గా, కంట్రీ లెవెల్లో అదర్ వేరే దేశాలలో కూడా వివిధ ప్రాంతాల పిల్లలు ఉన్నారు. మంచిగా చదివిస్తున్నారు, బాగా చదువుతున్నారు. ఒకటి నేను సజెషన్ యాజ్ ఏ మ్యారేజ్ బ్యూరో ఇవ్వవలసింది ఏంటంటే, పిల్లలు ఒక ఎడ్యుకేషన్ అయిపోతుంటే పెళ్ళిళ్ళు తొందరగా సెటిల్ అయిపోతాయి. ఇది నా భావన. అంటే గౌడ సమాజంలో కూడా ఇప్పటికీ ఈ ఆధునిక కాలంలో కూడా ఇంకా బ్యాక్వర్డ్నెస్ చాలా ఉన్నట్టుగా మనకు ఏపీ, తెలంగాణలో చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని ఇంకా అప్కమ్ చేయాలి, ఇంకా అప్డేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఒకటంటే ఇప్పుడు ఎన్ని చెప్పాలంటే పాలిటిక్స్ విజయానికి వస్తే పొలిటికల్ అన్ని సంఘాలు పనిచేస్తున్న అన్ని గౌడ యుద్ధలు అన్ని విధాలు చాలా మంది ఉన్నారు సార్. మన ఎవరైతే ఒక స్థాయిలో ఉన్నవారు, పెద్దవాళ్ళు ఎవరైతే పోషణ ఉన్నవారు, ఈ మిడిల్ ఫ్యామిలీ కానీ మధ్యరకం వాళ్ళని కొంచెం డెవలప్ చేసుకున్నట్టుంటే, అందరూ ఐక్యంగా ఉండి చేసుకుంటే ఇది చాలా డెవలప్ అవుతుంది సార్. ఇది నా ఒపీనియన్. నేను ఎవరిని ఏమల్లాను. ఎవరైతే ఉన్నత స్థానంలో ఎవరైతే పెద్దవాళ్ళు మన గౌడ బిడ్డలు ఉన్నారో, పెద్దవాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారో, ఈ కింద వాళ్ళని కూడా కొంచెం ప్రేమతో, భావంతో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ ఒక స్థాయికి వాళ్ళు ఏ విధంగా పైకి వచ్చారు, కింద వాళ్ళని కూడా ఒక స్థాయి తీసుకొచ్చి వాళ్ళని కూడా కొంచెం అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చేటంటే మన గౌడ జాతి బిడ్డలు కూడా పైకి వస్తారు, డెవలప్మెంట్ కూడా అవుతారు. ఇది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో సంబంధించి ఏదైనా సలహాలకి మీ అనుభవాన్ని పంచాలనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ సార్. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఉన్నారు సార్. ఆంధ్ర వాళ్ళు వస్తారు, తెలంగాణ. నాకు భేదాభిప్రాయం లేదు, ఇద్దరు సమానమే. ఎందుకంటే నేను మ్యాచెస్ చూస్తున్నాను, అన్ని వైపులో నాకు వస్తారు. కాబట్టి అందరు కూడా నాకు, మన గౌడ అందరికీ నాకు శ్రేయభిలాషలే. నేను అక్కడ విభజించాలని ఏముండదు. ఆంధ్ర వస్తే, తెలంగాణ వస్తే, రాయలసీమ వస్తే, తర్వాత అటు పోతే మన బెంగళూరు, బళ్ళారి, గుల్బర్గా, ఈ అబ్రాడ్ మ్యాచెస్ అయితే లెక్కనే లేదు సార్. అన్ని కేటగిరీల గౌడ సంబంధాలు మేము చూస్తాము. డాక్టర్స్, ఇంజనీర్స్, అబ్రాడ్ మ్యాచెస్, ఆల్ కేటగిరీ మ్యాచెస్ మేము చూస్తాము. డైవర్స్ కూడా చూస్తాము. లేట్ మ్యారేజెస్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్. ఇక నోవల్ అంటే గౌడ్స్ అయితే స్పెషల్ చూస్తాం సార్. గౌడ్స్ మ్యాచెస్ మాత్రం స్పెషల్ వధువరులకు మేము చూస్తాము. అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అప్రోచ్ అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు? మాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్కి అయితే నాకు 20 సంవత్సరాలు సార్. ఇప్పుడు జనాలు కూడా మేము గౌడ్ ఓన్లీ గౌడ్స్ పెడతాం, మీరు గౌడ్సే చూస్తున్నారు, మేము మీతో కూడా ఎందుకు చూడాలని మనకు కొంచెం డిమాండ్ పబ్లిక్ నుంచి ఉన్నది. కాబట్టి మాది కూడా చూడాలంటున్నాం, అది కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఫ్యూచర్లో కూడా ఏదైతే ఇంతకుముందు మాకు వెబ్సైట్ ఉండే, వెబ్సైట్ ఇప్పుడు నడవడం లేదు.
మేము ఏదైతే యాప్ కూడా తయారు చేస్తున్నామో అది త్వరలో కూడా జనాలకు కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని ప్లాన్ కూడా ఉన్నదో అది మేము త్వరలోనే ఆ విధంగా ఆకాంక్షిస్తున్నాం. కొంచెం టైం తీసుకొని కూడా యాప్ కూడా ఏదైతే యాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మేము ప్లాన్ ఉంది, జరుగుతుంది ఆల్రెడీ, ప్లాన్ అయితే చేస్తున్నాం సార్. అతి త్వరలో దాన్ని కూడా నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో సంబంధించి కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్. మా నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో సంబంధించి అయితే కాంటాక్ట్ నెంబర్ సార్ 9848371924 9848041335 8008075925 3 కాంటాక్ట్ నెంబర్ సార్. మా అడ్రస్ వస్తే నిఖిల్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో అడ్రస్ ఇక్కడ బోడుపల్ కమాన్ రోడ్ తిరుమల పద్మావతి బీ సైడ్ తిరుమల పద్మావతి గార్డెన్ ఆపోజిట్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్. మాది ఆఫీస్ హౌస్ నెంబర్ సద్గురు ప్లాజా 9-28/1 సద్గురు ప్లాజా బోడుపల్ రోడ్. ధన్యవాదాలు అశోక్. ధన్యవాదాలు సార్. మల్కాజ్గిరి తిరుమలగిరి జిల్లా